ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు మంత్రి గారు అని ఇప్పుడే పిలవాలా, కొన్ని రోజులకి పిలవాలా? ఆ స్కోప్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు, దానికి ఏమంటారు? అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో. మీ ప్రజలు అడుగుంటుంది, వాళ్ళు కొంతమంది ఇప్పటికీ మంత్రి యార్లగడ్డ వెంకట్రావు గారు అని అనుకుంటున్నారు చాలా మంది. అంటే ప్రజలు ఆశావాదులండి వాళ్ళు. రెండు ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగ సభలో చెప్పారు, ఎన్నికల క్యాంపెయిన్ రోజు చెప్పారు, ఇక్కడ ఒక సైకో మీద పనిచేస్తున్నాడు, కష్టపడి కేడర్ని కాపాడాడు, సముచిత స్థానం కల్పిస్తానని. అందుకని కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ అలా అనుకుంటాం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆరోపు మొన్న క్యాబినెట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్పుడు కూడా వాళ్ళు అది ఊహించి రాలేదని బాగా అప్సెట్ అన్నట్టున్నారు. అప్సెట్ అవ్వలేదు, కొంచెం టీడీపీ పైన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కదండి మన పార్టీ అని చెప్పి. సో మన వాళ్ళు మనకి ఇవ్వనప్పుడు కొంచెం ఏంటి ఇంకా ఎంతసేపు అని ఎదురు చూస్తూ ఉంటారు. సో నేను ఖచ్చితంగా మీరు ఈ టెన్యూర్లో మంత్రి అయిన తర్వాత మంత్రి గారు అని పిలిచే స్కోప్ వస్తుంటారా? ఈ దేవుడు రాసి పెట్టున్నా మీరు పిలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా పిలుస్తారు, లోకేష్ బాబు అనుకుంటున్నారా? మీడియాతో ప్రాబ్లం ఏంటంటే అండి, టీచర్కి ఆన్సర్ తెలియకపోయినా స్టూడెంట్ క్వశ్చన్ అడగవచ్చు. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ తెలియలేదు అనుకో, మా పెద్ద అందుకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. యాజ్ ఎ ఓటర్, యాజ్ ఎ గన్నవరం అమ్మాయిగా అడుగుతున్నారా? హోప్ ఫర్ ద బెస్ట్. దేవుడు ఏం రాసి పెట్టున్నాడో చూద్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే ఆయన సంవత్సరం అవటం ఏముంటది, ఆయన కోరుకోవాలి.